తుమ్మిడిహెట్టి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ల నిర్మాణంపై రేపు మహారాష్ట్ర ప్రతినిధులతో మన రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఎంసీహెచ్ఆర్డీలో సమన్వయ కమిటీ భేటీ జరగనుంది. ఇప్పటికే బ్యారేజ్ల నిర్మాణంపై డిస్కషన్స్ జరిగాయి. రేపు ఎల్లుండి జరిగే సమావేశాలతో ఫైనల్ డిసిషన్ వచ్చే ఛాన్స్ ఉంది. తెలంగాణ మహారాష్ట్ర మధ్య మన సర్కార్ నిర్మిస్తున్న బ్యారేజీలపై రేపు ఫైనల్ డిస్కషన్ జరగనుంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరగనున్న ప్రాణహిత బోర్డు మీటింగ్ లో మహా సర్కార్ అభ్యంతరాలపై డిస్కస్ చేయనున్నారు. ఇందులో మహారాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఇరిగేషన్ అధికారులు, మన రాష్ట్ర ఇరిగేషన్ అధికారులు సమావేశం కానున్నారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రపూర్, మన స్టేట్ లోని కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లు సమావేశంలో పాల్గొంటారు. తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణం, మహారాష్ట్రలో ముంపు ప్రాంతాలపై ఈ కమిటీ చర్చించనుంది. తుమ్మిడిహట్టిపై గత ప్రభుత్వం 152 మీటర్ల ఫుల్ రిజర్వాయర్ లెవెల్ దగ్గర బ్యారేజీ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. తమ అంగీకారం లేకుండా కాల్వ పనులను ప్రారంభించారన్నది మహా సర్కార్ వాదన. ఈ ప్రాజెక్టుతో తమ భూభాగంలో ముంపుని అనుమతించేది లేదని ప్రాజెక్టు అడ్డుకుంది. మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ముంబై వెళ్లి ప్రాజెక్టులపై చర్చించారు. కేసీఆర్ చర్చల్లోనూ తమ భూభాగంలోని ముంపుని మహా సర్కార్ అంగీకరించలేదు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీని 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ తో నిర్మించుకుంటే అభ్యంతరం లేదని తెలిపింది. దీంతో ఈ నెల 22న మంత్రి హరీష్ రావు నేతృత్వంలోని టీం మహారాష్ట్ర వెళ్లింది. ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి గిరీష్ మహాజన్ తో భేటీ అయి బ్యారేజీల నిర్మాణంపై ఓ అవగాహనకు వచ్చారు. పలు సాంకేతిక అంశాలపై మరోసారి ఈ నెలాఖరున సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. మంగళ, బుధవారం 2 రోజులు చర్చలు జరగనున్నాయి. ఈ భేటీలో తుమ్మిడిహట్టి, మేడిగడ్డ బ్యారేజీలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి.